ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారా? పిల్లలతో వచ్చినప్పుడు సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలని పదే పదే చెప్తుంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలకి ట్యాగ్లు వేస్తూ ఉన్నారు. ఈ ట్యాగ్ ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తున్న క్రమంలో కూడా పిల్లలు తప్పిపోకుండా ముందస్తుగా ఇక్కడ దుర్గగుడి అధికారులు ప్రత్యేకంగా ఇక్కడ ట్యాగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే క్యూఆర్ స్కాన్ ద్వారా పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు ఏంటిది అనేది కూడా మొత్తం రికార్డ్ అవుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఈ స్కాన్ సంబంధించి ప్రస్తుతం ఈ స్కాన్ ద్వారా మొత్తం ఇక్కడ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2025 మొత్తం ఈ స్కాన్ మొత్తం ప్రజెంట్. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ట్యాగ్ చేయించుకున్న తరువాత ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 008571 ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నెంబర్ ద్వారానే పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా మొత్తం రికార్డ్ చేసేటువంటి పరిస్థితి. అమ్మ ఎట్లా చేస్తారు మొత్తం ట్యాగ్ సిస్టమ్ సంబంధించి? ఇది మాకు అమరావతి యాప్ ఒకటి వచ్చింది సార్, దాంట్లోంచి ఇది స్కాన్ చేస్తాము. ఇది స్కాన్ చేయగానే బిడ్డ పేరు తర్వాత పేరెంట్ నేము ఫోన్ నెంబర్ అడుగుతుంది సార్. అది మేము ట్యాగ్ చేసి సబ్మిట్ చేసేస్తాము. పాప ఒకవేళ మిస్ అయిందా ఎక్కడైనా తప్పిపోయినా కానీ అది స్కాన్ చేయగానే క్యూఆర్ స్కాన్ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్ అది వస్తాయి కదా సార్, అది ఫోన్ చేస్తే తొందరగా ట్రేస్ చేయొచ్చు. మొత్తం ఎన్ని పాయింట్ల ద్వారా మొత్తం ఒక 300 పాయింట్స్ ఉన్నట్టుంది సార్. అంటే ఎట్లా ఒకసారి చూపిస్తారా కొంచెం స్కానింగ్ సంబంధించి? ఇది స్కానర్ కదా సార్, ఇది స్కాన్ చేస్తే మనకి ఇలా పేరు అడుగుతుంది. ఇలా చైల్డ్ నేము పేరెంట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది సార్. తన ఏజ్ మేల్ ఆర్ ఫీమేల్ అడుగుతుంది. మేము ట్యాగ్ చేసిగానే వాళ్ళు ఎక్కడైనా తప్పిపోయినా అది స్కాన్ చేయగానే వాళ్ళ వివరాలన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు టెంపుల్ పోయినా ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా సరే వాళ్ళ ఫోన్ ద్వారా ట్రేస్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఏదైతే దీనికి సంబంధించి కూడా చిన్నపిల్లలకి సంబంధించి ట్యాక్స్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దాదాపు 100 పాయింట్ల పైన ఇక్కడ ఏర్పాటు చేయడం. ఎందుకంటే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. చిన్నపిల్లలతో పాటు వస్తున్న క్రమంలో కూడా మార్గం మధ్యలో చిన్నపిల్లలు తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయిన క్రమంలో మైక్ సిస్టమ్ ద్వారా ఎదిగినా కూడా దొరకని పరిస్థితి. తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్న క్రమంలో దుర్గగుడి అధికారులు ప్రత్యేకమైన ట్యాక్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఒకటే అపీల్ చేస్తున్నారు. దసరాలో అమ్మవారి దర్శనార్థం వచ్చిన క్రమంలో క్యూ లైన్లోకి వెళ్ళే మార్గం మధ్యలో ఏదైతే ట్యాక్స్ సిస్టమ్ తీసుకోవాలి. ఎందుకంటే అటు 300 రూపాయలు 100 రూపాయలకు సంబంధించి ఉచిత క్యూ లైన్లో ఉన్న క్రమంలో దర్శనార్థం వచ్చేవారు కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతారు. కాబట్టి వచ్చిన క్రమంలో తల్లిదండ్రుల నుంచి తప్పించుకునే పిల్లలు అవకాశం ఉంది. అక్కడి నుంచి దారి తప్పిపోయే పరిస్థితి. అయితే ఈ ట్యాక్స్ సిస్టమ్ ద్వారా ఎక్కడ ఉన్నా కూడా అంటే ప్రస్తుతం ఈ నెంబర్ ద్వారా ఎక్కడ ఉన్నా కూడా మొత్తం ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మొత్తం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు వెంటనే వాళ్ళని ట్యాగ్ చేయడం, అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదా దుర్గగుడి అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా మొత్తం చిన్నపిల్లల్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరికీ చెప్తుంది కూడా ఒకటే, ఏదైతే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ట్యాగ్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ట్యాగులు ఎక్కడ వేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి నేరుగా వేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళాలంటే కూడా దుర్గగుడి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పర్సన్ రాజ్ కుమార్తో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి. For more videos like this, subscribe Big TV channel.